హరే కృష్ణ. ఈ నరసింహ నీరాజనం కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హరే కృష్ణ ప్రభు. దండోత్సవం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామం. మన నరసింహ నీరాజనం కార్యక్రమంలో 7వ రోజు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని, అందరూ కోలుకోవాలని చెప్పి, ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళంతా కోలుకోవాలని చెప్పి మనం ఈ నరసింహ నీరాజనం కార్యక్రమం మొదలుపెట్టాము. ఇందులో భాగంగా శ్రీమద్ భాగవతం 7వ స్కందం ప్రతిరోజు పారాయణం చేస్తున్నాం, దాని ప్రవచనం వింటున్నాం. అలాగే లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం చదువుకుంటున్నాం. ఇంకా కూడా ఈ కార్యక్రమంలో భాగంగా అనేక స్తోత్రాలు, వివిధ పుణ్యక్షేత్రాలు, వాటి గురించి కూడా తెలుసుకుందాం. మనము ముందుగా ఇప్పుడు మంగళాచరణంతో మొదలు పెడదాం. అందరు కూడా నాతో కలిసి చదవండి. నమో ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. వాగీశాయస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి యస్యాస్తే హృదయే సంవేత్ తం నృసింహమహం భజే. నమస్తేద్భుత సింహాయ సాధులోకభయాపహ వామనాయ నమస్తుభ్యం క్రాంతత్రిభువనాయ చ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుక శౌనక భీష్మరాల్భ్యాన్ రుక్మాంగదోద్ధవ విభీషణ ఫల్గునాదీన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ నమామి. ఇప్పుడు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం అందరం కలిసి పారాయణ చేద్దాం. ఈ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం శ్రీపాద శంకరాచార్యుల వారిచే విరచితం. ఇప్పుడు అందరం కలిసి పారాయణం చేద్దాం. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాభిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్క కిరీట కోటి సంఘట్టితాంగ్రి కమలామలకాంతి కాంత లక్ష్మీ లసత్కుజ సరోరుహ రాజహంస లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసారదావదహనాకర భీకరోరు జ్వాలావళీభిరతి దగ్ధ తనూరుహస్య త్వత్పాద పద్మ సరసీం శరణాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసార జాలపతితస్య జగన్నివాస సర్వేంద్రియార్థ బడిశాగ్రజుషోపమస్య ప్రోత్కంపిత ప్రచురతాలుకమస్తకస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసారకూపమతి ఘోరమగాధమూలం సంప్రాప్య దుఃఖశత సర్ప సమాకులస్య దీనస్య దేవ కృపయా పదమాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసార భీకర కరీంద్ర కరాభిఘాత నిష్పీడ్యమానవ పుషః సకలార్తినాశ ప్రాణ ప్రయాణ భవభీతి సమాకులస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం.
संसार सर्प विषदिग्ध महोग्र तीव्र दंष्ट्राग्र कोटि परिदष्ट विनष्ट मूर्ते नागारिवाहन सुधाब्धि निवास सौरे लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसार वृक्षमघ बीजमनंत कर्म शाखायुतं करणपत्रमनंग पुष्पम् आरुह्य दुःख फलितः चकितदयालो लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसार सागर विशाल कराल काल नक्रग्रह ग्रसित निग्रह विग्रहस्य व्यग्रस्य राग निचयोर्मिनिपीडितस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसार सागर निमज्जन मुह्यमानम् दीनं विलोकय विभो करुणानिधे माम् प्रह्लाद खेद परिहार परावतार लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसार घोर गहने चरतो मुरारे मारोग्र भीकर मृग प्रचुरार्धितस्य आर्तस्य मत्सर निधाग सुदुःखितस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् बद्वागलेयमभटा बहुतर्जयन्त कर्षन्ति यत्र भवपाशशतैर्युतं माम् एकाकिनं परवशं जगितं दयालो लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् लक्ष्मीपते कमलनाभ सुरेश विष्णु यज्ञेश यज्ञ मधुसूदन विश्वरूप ब्रह्मण्य केशव जनार्दन वासुदेव लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् एकेन चक्रमपरेण करेण शङ्खम् अन्येन सिन्धुतनयामबलं व्यतिष्ठन् वामे करेण वरदाभयपद्मचिह्नम् लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् अन्धस्य मे हृतविवेकमहाधनस्य चोरैर्महाबलिभिरिन्द्रियनामधेयै मोहान्धकूरकुहरे विनिपातितस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् प्रह्लाद नारद पराशर पुण्डरीक व्यासादि भागवत पुंगव हृन्निवास भक्तानुरक्त परिपालन पारिजात लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् लक्ष्मी नृसिंह चरणाब्ज मधुव्रतेन स्तोत्रं कृतं शुभकरं भुवि शङ्करेण ये तत्पठन्ति मनुजा हरिभक्तियुक्ताः ते यान्ति तत्पद सरोजमखण्डरूपम्। మనము భాగవతం సప్తమ స్కందం ఇప్పుడు చదువుకోబోతున్నాం. అంతకంటే ముందుగా భాగవత మంగళాచరణం ఇది అందరం కలిసి చదువుదాం. ఈ శ్లోకం యొక్క అర్థము భాగవత మంగళాచరణం కింద ఇక్కడ ఈ చిత్రాల కింద కనిపిస్తూ ఉంటుంది చూడండి. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే ఈ మూడు శ్లోకాలు 4 ఈ శ్లోకం ఏం చెప్తుందంటే ఇక్కడ భగవంతుడి యొక్క అంగాలు భాగవతానికి భగవంతుని యొక్క శరీరాంగాలకు భాగవతమే భగవంతుడు, భగవంతుడే భాగవతం, భగవంతుని యొక్క వివిధ శరీరాంగాలు భాగవతంలో వివిధ స్కందాలు అని చెప్తోంది. మనం ఇప్పుడు 7వ స్కందం చదువుకుంటున్నాం. 7వ స్కందము 8వ స్కందం కూడా భుజాంతరందోర్ యుగలంతతాన్యం, భగవంతుడి యొక్క 2 భుజముల వంటివి. ఇప్పుడు అందరం కలిసి చదువుకుందాం.
నాతో పాటు చెప్పండి. పాదౌ యదీయౌ ప్రథమా ద్వితీయౌ తృతీయ తుర్యౌ కథితౌ యదూరు నాభేస్తథా పంచమయేవ షష్టౌ భుజాంతరం దోర్యుగలం తథాన్యం తస్తు రాజన్నవమో యదీయౌ ముఖారవిందం దశమం ప్రఫుల్లం ఏకాదశో యస్య లలాటపట్టం శిరోపి యద్వాదశ ఏవ భాతి తమాదిదేవం కరుణానిధానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం భజామహే భాగవత స్వరూపం. ఇప్పటి వరకు భాగవతంలో ఈ సప్తమ స్కందంలో ప్రహ్లాద చరిత్ర చెప్పుకుంటున్నాం. ఈ ప్రహ్లాద చరిత్ర ఈ సప్తమ స్కందంలో మొదటి భాగం. రెండవ భాగం వర్ణాశ్రమ ధర్మాల గురించి చెప్తుంది. అందులో పూర్వరంగం చెప్పుకుంటున్నాం. మొదటి అధ్యాయం జయ విజయుల కథ అది చెప్పుకున్నాం. రెండవ అధ్యాయం హిరణ్యాక్షుడి వధ, హిరణ్యకశిపుడి వ్యధ ఇది చెప్పుకుంటున్నాం. ఇవాళ ఈ అధ్యాయాన్ని ముగిస్తాం. నిన్న ఎక్కడైతే వదిలిపెట్టామో అక్కడ ఇవాళ మొదలు పెడదాం. క్లుప్తంగా ఇప్పటి వరకు ఏం జరిగింది అంటే, పరీక్షిత్ మహారాజు ఇలా ప్రశ్న అడిగారు, భగవంతుడికి పక్షపాతం ఉండదా? దీంతో సప్తమ స్కందం మొదలైంది. భగవంతుడికి పక్షపాతం ఉంటుందా, భగవంతుడు పక్షపాతం కలిగి ఉంటాడా అని అడిగాడు. ఎందుకంటే ఒక్కొక్కసారి దేవతల పక్షం వహించి దానవుల్ని సంహరిస్తున్నాడు కదా భగవంతుడు. అందుకు సమాధానంగా సుఖదేవ గోస్వామి వారు, భగవంతుడు భౌతిక గుణరహితుడు, ఈ వైషమ్యాది గుణాలన్నీ భగవంతుడిలో ఉండవు అని ఒక నిదర్శనంతో సమాధానం చెప్తున్నారు. నారదమునికి ధర్మరాజుకు మధ్యలో జరిగిన సంవాదాన్ని చెప్తున్నారు. ఆ సంవాదంలో ధర్మరాజు 3 ప్రశ్నలు అడిగారు. మొదటి ప్రశ్న, శిశుపాల దంతభక్తులు భగవద్వేషులు కదా, వాళ్ళకు ముక్తి ఎలా కలిగింది అని. నారదముని ఏం చెప్పారంటే, భగవత్ చింతనే ముక్తికి మార్గం. వీళ్ళు వైరంతో అయినా ద్వేషంతో అయినా నిత్యం భగవంతుడినే స్మరించారు కాబట్టి వీళ్ళకి ముక్తి కలిగిందని చెప్పారు. తర్వాత వీళ్ళే జయ విజయులు, భగవంతుడి యొక్క నిత్య పార్షదులు అని చెప్పడం జరిగింది. అప్పుడు ధర్మరాజు రెండవ ప్రశ్న అడిగారు, వీళ్ళు నిత్య పార్షదులైతే వీళ్ళు ఎట్లా పతితులయ్యారు, భూలోకంలో ఎందుకు జన్మించారు, అందున రాక్షసులుగా ఎందుకు జన్మించారు అని. తర్వాత నారదముని సమాధానం చెప్పారు, చతుష్కుమారుల శాపం వల్ల జయ విజయులు పతితులయ్యారని ఆ వృత్తాంతం అంతా వివరించారు. ధర్మరాజు మళ్ళీ 3వ ప్రశ్న అడిగాడు, మరి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ద్వేషించాడని చెప్పారు కదా, పుత్రుడైన ప్రహ్లాదుని ఎందుకు ద్వేషించాడు, ఆ కథ ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను అని. అప్పుడు నారదముని ఈ 2వ అధ్యాయంతో మొదలుపెట్టి మొత్తం ప్రహ్లాద చరిత్ర అంతా వివరించడం జరిగింది. ఈ అధ్యాయంలో ఎప్పుడైతే తన సోదరుడు మరణించాడని తెలుసుకున్నాడో హిరణ్యకశిపుడు, ఆయనకు చాలా కోపం వచ్చింది, ఆవేశం వచ్చింది. ఆ కోపావేశాల్లో తన అనుచరులకు అనేక ఆజ్ఞలు ఇచ్చారు. మొత్తం అందరినీ నాశనం చేయమన్నాడు. అంటే ఆశ్రమాలు, తర్వాత యజ్ఞాలు, యాగాలు, వీటన్నిటినీ నశింపజేయమని చెప్పాడు. ఎందుకంటే ఎప్పుడైతే గోవులు బ్రాహ్మణులు వీళ్ళు క్షీరిస్తారో వాళ్ళు యజ్ఞయాగాదులు ఆపేస్తారు. యజ్ఞయాగాదులు చేయకపోతే దేవతలకు హవిస్సులు దొరకవు యజ్ఞంలో. అప్పుడు దేవతలు ఆహారం లేక అలమటించి వాళ్ళు చనిపోతారని అతని భావం. ఈ అనుచరులంతా కూడా అనేక ఆగడాలు సృష్టించారు, అంతటా అల్లకల్లోను సృష్టించారు. ఒక పక్కన కుటుంబంలో అందరూ ఏడుస్తున్నారు, హిరణ్యాక్షుడు చనిపోయారని. హిరణ్యకశిపుడు వాళ్ళని ఓదారుస్తున్నాడు. వాళ్ళని ఓదారుస్తూ అందులో భాగంగా ఈ సుయజ్ఞుడి కథ చెప్తున్నాడు. అన్న చెప్పుకున్నాం. ఆ సుయజ్ఞుడి కథలో యమధర్మరాజు ఆ రాణులందరూ ఏడుస్తుంటే ఒక బాలుడి రూపంలో వచ్చి వాళ్ళకు ఆత్మబోధ చేస్తున్నాడు. మామూలుగా పెద్దవాళ్ళు వచ్చి ఏం చెప్పినా కానీ ఒక్కొక్కసారి దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు. ఇక్కడ యమధర్మరాజు బాలుడి రూపంలో వచ్చి ఈ రాణులందరికీ ఆత్మబోధ చేస్తుంటే చిన్న పిల్లవాడు వచ్చి చెప్తున్నాడే అని అందరూ చాలా ఆశ్చర్యంతో విని ఆత్మతత్వం అవగతం చేసుకొని వాళ్ళ దుఃఖం విడిచిపెట్టారు. నిన్న ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడి నుంచి వాళ్ళు మొదలు పెడదాం.
శ్రీయమ ఉవాచ అహో అమీషాం వయసాధికానాం విపశ్యతాం లోక విధిం విమోహః యత్రాగతస్తత్ర గతం మనుష్యం స్వయం సధర్మా అపి శోచంత్య పార్థం. యమధర్మరాజు ఇలా చెప్తున్నాను. అహో అమీషాం వయసాధికానాం, అయ్యో ఎంత ఆశ్చర్యం, వీళ్ళంతా కూడా నాకంటే పెద్దవాళ్లే వయస్సులో. విపశ్యతాం లోక విధిం, లోక విధిని చక్కగా తెలిసిన వాళ్ళు, చక్కగా చూసిన వాళ్ళు ఎంతో మంది పుడుతూ ఉంటారు, ఎంతో మంది మరణిస్తూ ఉంటారు, అదంతా వీళ్ళు ఎంతో చక్కగా చూశారు. విమోహ, కానీ వీళ్ళు కూడా మోహంలో ఉన్నారు. ఇంత పెద్దవాళ్ళు అయినప్పటికీ, ఇన్ని విషయాలు తెలిసినప్పటికీ వీళ్ళు కూడా మోహంలో ఉన్నారు. యత్రాగతస్తత్ర గతం మనుష్యం, మనిషి ఎక్కడి నుంచైతే వచ్చాడో అక్కడికే వెళ్ళిపోతాడు. యత్రాగతస్తత్ర గతం మనుష్యం స్వయం సధర్మ, వీళ్ళు కూడా అదే ధర్మము అనుసరించబోతున్నారు. అంటే వీళ్ళు కూడా అక్కడికే వెళ్ళిపోబోతున్నారు. అంటే వీళ్ళు కూడా మరణించబోతున్నారు భవిష్యత్తులో. స్వయం సధర్మ అపి శోచంత్య పార్థం, అయినా కూడా తెలియకుండా ఇలా వ్యర్థంగా దుఃఖిస్తున్నారు. శోచంత్య పార్థం, అపార్థంగా వ్యర్థంగా వీళ్ళు దుఃఖిస్తూ ఉన్నారు ఈ రాణులందరూ. ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయము. వయసులో పెద్దవాళ్ళు అయినప్పటికీ, లోక విధి తెలియనప్పటికీ, లోక విధి తెలిసినప్పటికీ వీళ్ళు మోహంలో ఉన్నారు. మనిషి ఎక్కడికైతే వచ్చారో అక్కడి నుంచే వెళ్ళిపోతారు. వీళ్ళు కూడా అలాగే వెళ్ళిపోబోతున్నారు, వీళ్ళు కూడా అలాగే చనిపోబోతున్నారు. అయినా కూడా వీళ్ళు తెలియకుండా ఈ విధంగా దుఃఖిస్తున్నారు. అహో వయం ధన్యతమాయ తత్ర త్యక్తా పితృభ్యాం న విచింతయామః అభక్ష్యమాణా అబలావృకాదిభిః సరక్షితా రక్షతి యో హి గర్భే. అహో వయం ధన్యతమాయ తత్ర, మేమెంత ధన్యులం, మేమెంత అదృష్టవంతులం, వీళ్ళతోటి పోల్చుకుంటే మేము ఎంత అదృష్టవంతులం. ఎందుకంటే త్యక్తాహ పితృభ్యాం, తల్లిదండ్రుల చేత విడిచిపెట్టబడిన వాళ్ళం. న విచింతయామః, అయినా కూడా ఎప్పుడు చింతించలేదు, బాధపడలేదు. అభక్ష్యమాణ అబలావృకాదిభిః, అబలాహ మేము బలం లేని వాళ్ళం, బలహీనులం. అభక్ష్యమాణావృకాదిభిః, పెద్ద పులుల లాంటి క్రూర జంతువులతోటి ఎప్పుడూ తినబడలేదు. అభక్ష్యమాణ అబలావృకాదిభిః సరక్షిత రక్షతి యోహి గర్భే, ఎవరైతే గర్భంలో ఉన్నప్పుడు మమ్మల్ని రక్షించాడో అతడే ఇప్పుడు రక్షిస్తున్నాడు. ఆ దేవాది దేవుడు భగవంతుడు శ్రీమన్నారాయణుడు అందరినీ గర్భంలో ఉన్నప్పుడు రక్షిస్తాడు. అటువంటి భగవంతుడు ఇప్పుడు రక్షించడా? అందుకనే మేమెంతో ధన్యులం, అదృష్టవంతులం. తల్లిదండ్రులతో విడిచిపెట్టబడినప్పటికీ మేమేమాత్రం బాధపడట్లేదు, బలహీనులం మేము. అయినా కూడా పెద్ద పులులు కూడా మమ్మల్ని ఏమి చేయలేకపోయాయి. సరక్షిత రక్షతి యోహి గర్భే, వాళ్ళు ఎవరైతే గర్భంలో ఉన్నప్పుడు కాపాడారో అతనే ఇప్పుడు కూడా కాపాడతాడు. కాబట్టి ఎందుకు ఈ విధంగా ఏడుస్తున్నారు అని యమధర్మరాజు చెప్తున్నారు. యయేష సృజతీదమవ్యయో యయేవ రక్షత్యవలుంపతే చ యః తస్యాబలా క్రీడనమాహురీసితుః చరాచరం నిగ్రహ సంగ్రహే ప్రభుః. ఓ అబలలారా, ఓ స్త్రీలారా, యయిచ్ఛయేష సృజతీదమవ్యయో, అవ్యయుడైన ఆ ఈశుడు భగవంతుడు అతని ఇచ్ఛతోటే సృజతీదం, ఇదంతా కూడా సృష్టించబడుతోంది, ఈ జగత్తంతా సృష్టించబడుతోంది. యయేవ రక్షతి, అతనే రక్షిస్తున్నాడు, అతనే పోషిస్తున్నాడు. యయేవ అవలుంపతేచ, అతనే అందరినీ, అతని వల్లే, అతని ఇచ్చ వల్లే, అతని సంకల్పం వల్లే సమస్తము తిరిగి లయించుతున్నది, నాశనం అవుతున్నది.
తస్యాబలా క్రీడనమాహురీసితు. ఈ సృష్టి అంతా కూడా ఆ భగవంతుడి యొక్క ఆట వస్తువు లాంటిది. చరాచరం ఇదం, చరాచరమైన ఈ జగత్తంతా కూడా క్రీడనమాహు, అతనికి క్రీడ వంటిది, ఆట వస్తువు వంటిదని పెద్దలు చెప్తారు. నిగ్రహ సంగ్రహే ప్రభు, నిగ్రహించడానికైనా సంగ్రహించడానికైనా అంటే నశింపజేయడానికైనా రక్షింపజేయడానికైనా అతనే సమర్థుడు. కాబట్టి ఎందుకు మీరు ఇలా దుఃఖిస్తున్నారు? భగవంతుడి సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది, భగవంతుడి ఇచ్చ ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఆయనే సమస్తాన్ని సృష్టిస్తున్నాడు, ఆయనే ఈ జగత్తును కాపాడుతున్నాడు, ఆయనే ఈ జగత్తును లయింపజేస్తున్నాడు. ఇదంతా అతనికి ఆట వస్తువు వంటిది. చరాచరమైన ఈ జగత్తు ఆయనకు క్రీడ లాంటిది. ఆయన రక్షించడానికైనా సంహరించడానికైనా సమర్థుడు. అతడు రక్షించాలనుకుంటే ఎవ్వరూ కూడా వ్యతిరేకించలేరు. అతడు సంహరించాలనుకుంటే ఎవ్వరూ కూడా కాపాడలేరు. రాకే కృష్ణ మారేకే, మారే కృష్ణ రాకేకే అని కృష్ణుడు కాపాడాలనుకుంటే ఎవ్వరూ ఏమి చేయలేరు వాళ్ళని. కృష్ణుడు వాళ్ళని సంహరించాలనుకుంటే వాళ్ళని ఎవ్వరు కూడా కాపాడలేరు. భగవంతుడి సంకల్పానికి మనం అందరము బద్ధులమే. పతిచ్యుతం తిష్టతి దిష్టరక్షితం గృహే స్థితం తద్విహతం వినశ్యతి జీవత్యనాథోపి తదీక్షితో వని గృహేభిగుప్తోస్య హతో న జీవతి. పదిచ్యుతం తిష్టతి దిష్టరక్షితం. అయ్యా, మన డబ్బులు ఎప్పుడైనా దారిలో పడిపోతే ఒక్కొక్కసారి పదిచ్యుతం తిష్టతి దిష్టరక్షితం చూస్తుంటాం. మనం పోగొట్టుకున్న వస్తువు దారిలో పడేసుకున్నా కానీ, ఏ బంగారు వస్తువైనా డబ్బులైనా అవి అక్కడే ఉంటాయి, మళ్ళీ వెళ్ళి మనమే తెచ్చుకుంటాం. గృహే స్థితం తద్విహతం వినశ్యతి. కానీ ఒక్కొక్కసారి ఇంట్లో భద్రంగా బీరువాలో పెట్టుకున్నా, దాచిపెట్టుకున్నా అది పోగొట్టుకుంటూ ఉంటాం. ఎందుకు ఇలా జరుగుతోంది? ఒక్కొక్కసారి దారిలో పెట్టుకున్నా. ఇజ్ ఇట్ ఆడిబుల్? వినిపిస్తోందా? మళ్ళీ మీటింగ్ ఎక్స్ట్ అయిపోయిందా? పదిచ్యుతం తిష్టతి దిష్టరక్షితం గృహే స్థితం తద్విహతం వినశ్యతి. ఒక్కొక్కసారి దారిలో పడేసుకున్నా కానీ ఆ డబ్బులు ఎక్కడికి పోవు, మనం వెళ్తే మళ్ళీ మనకే దొరుకుతుంది. గృహే స్థితం తద్విహతం వినశ్యతి. ఒక్కొక్కసారి ఇంట్లో జాగ్రత్తగా దాచిపెట్టుకున్న ఆ వస్తువు పోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క సంకల్పం వల్లే జరుగుతుంటాయి. భగవంతుడి రక్షణ ఉంటే మనం పారేసుకున్న వస్తువు కూడా, పొరపాటున మర్చిపోయిన వస్తువు కూడా మనకు దొరుకుతుంది. భగవంతుడి రక్షణ కల్పించకపోతే ఇంట్లో భద్రంగా పెట్టుకున్నప్పటికీ కూడా ఆ వస్తువు మనకు పోగొట్టుకుంటాం దాన్ని. జీవత్యనాథోపి తదీక్షితో అనే, అనాథలుగా అరణ్యంలో ఉన్న వాళ్ళకు కూడా భగవంతుడు కాపాడుతున్నాడు. గృహేభి గుప్తోస్య హతోన జీవతి. ఇంట్లోనే ఉండి ఎక్కడికి వెళ్లకుండా చక్కగా రక్షింపబడితో బంధువులతో వాళ్ళు కూడా మరణిస్తారు. ఎవ్వరు కూడా రక్షణ ఇవ్వజాలరు, భగవంతుడే రక్షణ ఇవ్వగలడు. చూడండి, మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ కరోనా సమయంలో కూడా కొంతమంది అన్ని సేవలు చేస్తున్నారు అందరికీ, వాళ్ళకేమీ అవ్వట్లేదు. కొంతమంది నాకేదో అయిపోతుందన్న భయంతో ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నారు. అయినా కూడా వాళ్లకు కొంతమంది మనం చూస్తుంటాం, వాళ్ళు మరణిస్తున్నారు. అంటే భగవంతుడు సంకల్పము, భగవంతుడి నిర్ణయాన్ని ఎవ్వరు కూడా వ్యతిరేకించలేరు. ఆయన ఏమనుకుంటే అదే జరుగుతుంది. కాబట్టి మనము కొన్ని విషయాలకు దుఃఖించకూడదు. ఇవి ముఖ్యంగా జనన మరణాల కోసం, మన వాటి కోసం, ఇతరుల జనన మరణాల కోసం మనము దుఃఖించకూడదు, సంతోషించకూడదు. భూతాని తైస్తైర్నిజయోని కర్మభిః భవంతి కాలేన భవంతి సర్వశః న తత్ర హ్యాత్మా ప్రకృతావపి స్థితః తస్యా గుణైరన్యతమో హి భజ్యతే. భూతాని తైస్తైర్నిజయోని కర్మభిః, భూతములన్నీ కూడా వాళ్ళ కర్మలు అనుసరించి భవంతి కాలే న భవంతి సర్వశః, పుడుతూ ఉంటారు కాలక్రమంలో,
నా భవంతి నశించిపోతూ ఉంటారు. న తత్ర హ్యాత్మా ప్రకృతావపి స్థితః తస్యా గుణైరన్యతమో హి బధ్యతే. ఆత్మ ప్రకృతి యందు ఉన్నప్పటికీ కూడా తస్యా గుణైరన్యతమో హి బధ్యతే, వాటితోటి ఈ గుణాలతోటి ఆ ప్రకృతి యొక్క గుణాలతోటి బద్ధం కాదు. ఎప్పుడైతే ఈ విషయం అర్థం చేసుకుంటుందో ఆత్మ తత్వబోధ వల్ల, అప్పుడు నేను ఈ జీవుణ్ణి, నేను ఈ శరీరాన్ని కాదు, మనస్సును కాదు అని అర్థం చేసుకుంటుందో అప్పుడు ఆత్మకు బంధమేం. నిజానికి ఆత్మకు బంధం అంటూ ఏం లేదు. ఆత్మ అలా జీవభావం పొందడం వల్ల, నేను దేహాన్ని, నేను మనస్సును అని అనుకోవడం వల్ల బంధనం ఉంటుంది. ఎప్పుడైతే అంటే ప్రకృతిలో ఉన్నప్పటికీ, భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా ఈ విషయం అవగతం చేసుకుంటుందో అప్పుడు ఆత్మబద్ధం కాదు. ఇదం శరీరం పురుషస్య మోహజం యథా పృథక్ భౌతికమీయతే గృహం యథౌదకై పార్థివ తైజసైర్జన కాలేన జాతో వికృతో వినశ్యతి. ఎలా అయితే గృహస్థుడు గృహము వేర్వేరు, యథా పృథక్ భౌతికమీయతే గృహం, గృహం కూడా పాంచభౌతికమైనది. అంటే అనేక వస్తువులతోటి గృహం నిర్మించబడింది. ఆ వస్తువులన్నీ పంచభూతాల నుంచి పుట్టాయి కాబట్టి గృహం పాంచభౌతికం. అదే విధంగా శరీరం కూడా పాంచభౌతికమే. ఎందుకంటే శరీరం కూడా భూమి, జలము, అగ్ని, ఆకాశము, వాయువు వీటితోనే పుట్టింది. ఇదం శరీరం పురుషస్య మోహజం, ఇది మోహం నుంచి పుట్టింది. ఈ శరీరం, పురుషుడి యొక్క ఈ శరీరం మోహం నుంచి పుట్టింది. యథా పృథక్ భౌతికమీయతే గృహం, గృహస్థుడు గృహానికి ఏ విధంగా భిన్నమో అదే విధంగా ఆత్మ ఈ శరీరం కంటే భిన్నమైనది. యథౌధకై పార్థివ తైజసై జన కాలేన జాతో వికృతో వినశ్యతి. ఇది ఉదకై తర్వాత జలంతో, పార్థివ తైజసై అగ్నితోటి, అలాగే భూమితోటి పుట్టినప్పటికీ కూడా కాలేన జాతో వికృతే వినశ్యతి, కాలంలో పుడుతూ ఉంటుంది, మళ్ళీ ఇంకో కాలంలో పూర్తిగా వికారం చెంది, పరిణామం చెంది నశించిపోతూ ఉంటుంది ఈ శరీరం. కాబట్టి ఇటువంటి శరీరం కోసం ఎవ్వరు దుఃఖించకూడదు. మీరు ఈ విధంగా దుఃఖించడం వ్యథ. మీరు ఏదైతే శరీరం మీరు ఏడుస్తున్నారో అది పాంచభౌతికమైన శరీరం అని చెప్తున్నాడు. యథానలో దారుషు భిన్న ఈయతే యథానిలో దేహగత పృథక్ స్థితః యథానభ సర్వగతం న సజ్జతే తథా పుమాన్ సర్వగుణాశ్రయ పరః. యథానలో దారుషు భిన్న ఈయతే, ఏ విధంగా దారువులో అంటే కట్టెల్లో అగ్ని ఉంటుందో, దారువుల్లో అగ్ని ఉన్నప్పటికీ అది దారువు కంటే భిన్నమైనది, దారువుతో కలవనిది. యథానిలో దేహ గత పృథక్ స్థితః, వాయువు శరీరంలో ఉంటుంది కానీ ఆ వాయువు శరీరానికంటే, యథానిలో దేహ గత పృథక్ స్థితః, శరీరంలో వాయువు ఉన్నప్పటికీ ఆ వాయువు వేరు. యథానభ సర్వగతన్, ఆ వాయువు శరీరం కంటే వేరైనది. యథానభ సర్వగతన్న సజ్జతే, ఏ విధంగా ఆకాశం సర్వత్రా ఉన్నప్పటికీ కూడా అది ఎవ్వరితోటి కలవదు. యథానభ సర్వగతన్న సజ్జతే తథా పుమాన్ సర్వగుణాశ్రయ పరః, అన్ని గుణాలను ఆశ్రయించబడిన ఆ జీవుడు తథా పుమాన్ పరః, ఈ శరీరం కంటే వేరైన వాడు. ఏ విధంగా అగ్ని దారువు కంటే వేరైనదో, ఏ విధంగా వాయువు శరీరం కంటే వేరైనదో, ఏ విధంగా ఆ విధంగా ఈ ఆత్మ శరీరం కంటే వేరైనది. ఏ విధంగా ఆకాశము ఎవ్వరితోటి కలవదో, అంతటా ఉన్న ఎవ్వరితో కలవదో, ఈ ఆత్మ చైతన్యం శరీరం అంతటా వ్యాపించినా కూడా ఎవ్వరితోటి కలవదు, అంటే శరీరంతో కలవదు. ఈ ఆత్మ శరీరం కంటే వేరైనది. సుయజ్ఞో నన్వయం సేతే
మూఢాయమనుశోచత యశ్రోతాయోను వక్తేహ సన దృశ్యేత కర్హిచిత్. మూఢా, ఓ మూఢులారా, నను సుయజ్ఞో అయం సేతే యం అనుశోచత. యం అనుశోచత, ఎవరి కోసం మీరు ఏడుస్తున్నారో. నను సుయజ్ఞ, ఆ సుయజ్ఞుడు. యం సేతే, ఇక్కడే పడున్నాడు. మీరు ఏడ్చేది శరీరం కోసమే కదా. ఆ శరీరం ఇప్పుడు కూడా ఉంది. ఎందుకంటే మీరు కనిపించడు కనిపించడు అనుకుంటున్నారు కదా. ఆ వ్యక్తి మీకు అసలు ఎప్పుడూ కనిపించడు, ఎందుకంటే ఆత్మ కనిపించదు. యశ్రోతాయోను వక్తేహ సన దృశ్యేత కర్హిచిత్. ఆ మాట్లాడేవాడు, ఆ వినేవాడు, ఆ ఆత్మ సన దృశ్యేత కర్హిచిత్, మీకు ఎప్పుడూ కూడా కనిపించలేదు. మీకు కనిపించింది ఈ శరీరమే, ఆత్మ ఎప్పుడూ కనిపించలేదు. ఆ కనిపించే శరీరం ఇప్పుడు కూడా కనిపిస్తుంది కదా, శవం. ఎందుకు ఏడుస్తున్నారు అని యమరాజు వాళ్ళను ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. ఇలా మూర్ఖులు, శరీరం కోసం మీరు ఏడుస్తున్నారు, ఆ శరీరం ఇప్పుడు కూడా ఉంది. ఇంకా కనిపించడు కనిపించడు అనుకుంటున్నారు. ఆత్మను మీరు ఎప్పుడు చూడలేరు. ఆ వినేవాడు, చూసేవాడు, మాట్లాడేది ఆత్మ. మరి ఆత్మ మీకు అంత క్రితం కూడా కనిపించలేదు కదా, ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతున్నాడు. నశ్రోతానాను వక్తాయాం ముఖ్యోప్యత్ర మహానసు యస్విహేంద్రియవానాత్మ సచాన్య ప్రాణదేహయో. ప్రాణం పోయింది ప్రాణం పోయింది అని చెప్పుకుంటూ ఉంటాం కదా మనం. ముఖ్యోప్యత్ర మహానసు, శరీరంలో అన్నిటికంటే ముఖ్యమైంది ప్రాణమే. కానీ నా శ్రోతానాను వక్తాయాం, ఆ ప్రాణము శ్రోత కాదు, ఆ ప్రాణము వక్త కాదు, అది వినేది కాదు, మాట్లాడేది కాదు. ఎందుకంటే ప్రాణం కూడా భౌతికమైనది, ప్రాణం కూడా వాయువు అంటే పాంచభౌతికమే. ప్రాణం వినేది కాదు. ప్రాణం పోయింది ప్రాణం పోయింది ప్రాణం పోయింది అనుకుంటూ ఉంటాం, కానీ ఆ ప్రాణం వినేది కాదయ్యా, మాట్లాడేది కాదు. ఎందుకంటే యస్విహేంద్రియవానాత్మ, యస్విహేంద్రియవానాత్మ సచాన ప్రాణదేహయో. ఈ ప్రాణం కంటే, దేహం కంటే అన్యమైనది ఆత్మ. ఆ ఆత్మే ఇంద్రియవానాత్మ. ఇంద్రియాలను ఆధారంగా చేసుకొని ఇలా జీవుడు అంటే బ్రతికి ఉన్నవాడిలాగా కనిపిస్తూ ఉంటుంది. అంటే శరీరానికి చైతన్యం ఆత్మ వల్ల వస్తుంది. కాబట్టి సచాన్య ప్రాణదేహయో, ప్రాణం కంటే దేహం కంటే పరమైనది ఆత్మ. ఆత్మే వినేది, ఆత్మే మాట్లాడేది. ఈ ప్రాణం భౌతికమైనది, ఇది మాట్లాడేది కాదు, వినేది కాదు. ఇలా ప్రాణం పోయింది అని ఎందుకు ఏడుస్తున్నారు అంటున్నాడు. భూతేంద్రియ మనోలింగాన్ దేహానుచ్ఛావచాన్ విభుః భజత్యుత్సృజతి యన్యః తచ్చాపి స్వేన తేజస. భూతేంద్రియ మనోలింగాన్, పంచభూతములు, ఇంద్రియములు, మనస్సు కలిపే దేహానుచ్ఛావచాన్ విభుః, ఉచ్చ నీచములైన దేహాలు తయారవుతాయి. భజతి, వీటిని ఆత్మ ఒక్కొక్కసారి స్వీకరిస్తుంది. ఉత్సృజతి, ఒక్కొక్కసారి విడిచిపెడుతుంది. కానీ హి అన్యః, ఆత్మ ఈ శరీరాల కంటే అన్యమైనది అయినప్పటికీ తచ్చాపి స్వేన తేజస, తన యొక్క స్వీయ శక్తితోటి, తేజస్సుతోటి ఒక్కొక్కసారి స్వీకరిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి విడిచిపెడుతూ ఉంటుంది. జీవభావం ఒక్కోసారి కలిగి ఉంటుంది, ఒక్కొక్కసారి విడిచిపెడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆత్మ అంటే తటస్థ శక్తి, భగవంతుడి యొక్క తటస్థ శక్తి, భగవంతుడి యొక్క భౌతిక శక్తితోటి సంపర్కం కలిగి ఉంటాడో అప్పుడు జీవుడు శరీరాన్ని, అప్పుడు ఆత్మ శరీరాన్ని స్వీకరించి బద్ధమవుతుంది. ఎప్పుడెప్పుడైతే ఆ భగవంతుడి యొక్క పరాశక్తి, భక్తి శక్తి ఆ ప్రభావంలో ఉంటాడో అప్పుడు ఈ భౌతికమైన శరీర సంపర్కం జీవుడికి ఉండదు. అప్పుడు జీవుడు ముక్తుడవుతాడు. యావల్లింగాన్వితో హ్యాత్మ తావత్ కర్మ నిబంధనం తతో విపర్యయ క్లేశో మాయాయోగోనువర్తతే. ఎప్పటి వరకు అయితే
ఆత్మ సూక్ష్మ శరీరంతో కప్పబడి ఉంటుందో అంతవరకు మాత్రమే ఆత్మకు కర్మబంధం. ఎప్పుడైతే ఆత్మ ఈ సూక్ష్మ శరీరాన్ని, మనస్సు, బుద్ధి, అహంకారం అనే సూక్ష్మ శరీరాన్ని స్వీకరిస్తుందో కర్మ అప్పటి వరకే దాని ప్రభావం ఉంటుంది. తావత్ కర్మ నిబంధనం, అప్పటి వరకే అది కామ్య కర్మ ఫలములతో బద్ధమవుతుంది. తతో విపర్యేహ క్లేశో మాయాయోగోను వర్తతే. దానికి ఎప్పుడైతే విపర్యంగా చేస్తుందో, ఇలా ఇలా ఎప్పుడు నేను శరీరాన్ని అని అనుకుంటుందో తత అందువల్ల విపర్యేహ క్లేశం, నేను శరీరాన్ని అనుకున్నప్పుడు ఈ క్లేశం మాయాయోగం కలుగుతుంది. మాయాయోగం అంటే ఏమిటి? ఆ మాయతోటి, మాయా ప్రభావంతో నేను శరీరాన్ని అనే భావన. మాయాయోగం అంటే మాయ రోగం, మన తెలుగులో కూడా చెప్తుంటాం మాయ రోగం అని. మాయ రోగం అంటే ఏమిటి? నేనే శరీరాన్ని, నేను ఈ శరీరాన్ని, నేను ఈ మనస్సును ఎప్పుడైతే ఆత్మ అనుకుంటుందో అప్పుడు అంతులేని దుఃఖాన్ని అనుభవిస్తుంది ఈ మాయా ప్రభావం వల్ల. ఇతథాభినివేశోయం యద్గుణేశ్వర్ధ దృక్వచః యథా మనోరథ స్వప్నః సర్వమైంద్రియకం వృషా. ఈ విధమైన అభినివేశంలో ఇతథాభినివేశోయం యద్గుణేశ్వర్ధ దృక్వచ, ఈ నామమాత్ర సుఖ దుఃఖాలు అయితే ఏవైతే అనుభవిస్తూ ఉంటుందో ఆత్మ, అవన్నీ కూడా స్వప్నం లాంటివి. యథా మనోరథ స్వప్నం, ఎందుకంటే సర్వమైంద్రియకం వృష. మనము రాత్రి సమయంలో అనేక స్వప్నాలు చూస్తుంటామట. ఇక్కడ చెప్తున్నాడు, స్వప్నంలో సౌందర్యవతులైన స్త్రీ సాంగత్యం అనుభవించిన అదంతా మిథ్య. అలాగే ఇంద్రియాల వల్ల కలిగే సర్వమైంద్రియకం వృష, ఇంద్రియాల వల్ల కలిగే సుఖాలన్నీ కూడా ఈ స్వప్నం లాంటివే. ఈ విధంగా ఆత్మ, ఈ స్వప్నం, ఇది ఆత్మకు స్వప్న భావం లాంటిది. ఎందుకంటే ఆత్మ బద్ధం అవ్వడం అనేది ఉండదు, కానీ బద్ధమైంది అని చెప్తున్నాం ఈ సూక్ష్మ శరీరంతో. అది ఎలా అంటే ఇలా కళ లాంటిది. కళ ఎలా అయితే కరిగిపోతుందో, ఎప్పుడైతే జీవుడు నిద్ర లేస్తాడు పొద్దున్నే, రాత్రి పడుకున్నప్పుడు కళ కరిగిపోతుంది. అలాగే ఎప్పుడైతే ఆత్మ తెలుసుకుంటుందో అప్పుడు ఈ భౌతిక బంధం తొలగిపోతుంది. అథ నిత్యమనిత్యం వా నేహ శోచంతి తద్విదః నాన్యథా శక్యతే కర్తుం స్వభావ శోచతామితి. అయ్యా, నిత్యమైన ఆత్మ కోసం ఏడవకూడదు, అనిత్యమైన శరీరం కోసం కూడా ఏడవకూడదు. నైహ శోచంతి తద్విదః, అవి రెండూ తెలిసిన విధులు, ఆత్మ విధులు, ఆత్మతత్వజ్ఞానులు, వాళ్ళు దేనికి దుఃఖించరు. శరీరం అశాశ్వతం కాబట్టి దానికోసం దుఃఖించరు. ఆత్మ శాశ్వతమైనది, నాశనం లేనిది కాబట్టి దానికోసం కూడా దుఃఖించరు. నా అన్యథా శక్యతే కర్తుం, మీరు ఎంత ఏడ్చినా కూడా ఏమీ చేయలేరు, ఇంకొకటి జరగదు. అంటే చనిపోయిన వాడు బతకడు. నా అన్యదా శక్యతే కర్తుం స్వభావ శోచతామితి, మీరు ఎంత దుఃఖించినప్పటికీ కూడా ఈ స్వభావం మారదు. ఇలా యమధర్మరాజు సుయజ్ఞుడి భార్యలకు పిల్లవాడి రూపంలో ఆత్మతత్వం చేస్తే, ఆత్మతత్వం బోధించి ఇప్పుడు వాళ్ళకు ఒక కథ చెప్తున్నాడు అనమాట. చిన్న కథ అర్థం చేసుకోండి. ఇలా ఏడుస్తూ ఉంటే, వేరే వాళ్ళ కోసం విపరీతంగా ఏడుస్తూ ఉంటే ఏమవుతుంది వాళ్లకు అనే విషయం గురించి ఒక కథ చెప్తున్నాడు. లుబ్ధకో విపినే కశ్చిత్ పక్షిణాం నిర్మితో అంతకః వితత్యజాలం విదదే తత్ర తత్ర ప్రలోభయన్. చూడండి, పక్షిణాం నిర్మితో అంతకః, పక్షుల్ని సంహరించడం కోసం నిర్మించబడిన వాడు. అంటే పక్షులకు సావు వంటి వాడు. ఎవరు వాడు? బోయవాడు. లుబ్ధకో విపినే కశ్చిన్, ఒకానొక బోయవాడు. విపత్యజాలం విదదే, ఆయన తన వల పెట్టి వల విసిరేశాడు. వితత్యజాలం విదదే తత్ర తత్ర ప్రలోభయన్, ఈ పక్షుల్ని ప్రలోభించాలని చెప్పి, ఈ పక్షుల్ని వలపన్ని పట్టుకోవాలని చెప్పి ఒక బోయవాడు, హంతకుడు ఈ జాలాన్ని విసిరివేశాడు. పులింగ మిథునం తత్ర విచరత్
విచరత్ సమదృశ్యత తయో కులింగీ సహస లుబ్ధకేన ప్రలోభిత. ఒక కులింగ పక్షుల జంట. కులింగ పక్షులు అంటే తెలుగులో వడ్రంగి పిట్ట అంటారు. ఆ కులింగ పక్షుల జంట అలా అలా చూసుకుంటూ తిరుగుతూ ఆనందంగా తిరుగుతున్నాయి. తయో కులింగి, వాళ్ళల్లో ఆడది, ఆడపక్షి. తయో కులింగి సహసా లుబ్ధకేన ప్రలోభిత. ఏదో విధంగా ఈ ధాన్యాలను తీసుకోవాలని చెప్పి ఆ ప్రలోభంతో ఆ లుబ్ధకుడు, ఆ హంతకుడి ప్రలోభంతో ఆ వలలో చిక్కిపోయింది. తయో కులింబి సహసా లుబ్ధకేన ప్రలోభిత. ఆడపక్షి ఈ వలలో బందీ అయింది. మహిష్య కాలయంత్రిత కులింగస్తాం తథాపన్నాం నిరీక్ష భృష దుఃఖితః స్నేహారకల్ప కృపణాం పర్యదేవయత్. ఎప్పుడైతే సాసజ్జత శిచస్తంత్ర్యాం మహిష్య కాలయంత్రిత, ఈ కాలయంత్రంతో, కాల ప్రభావంతో మహిష్య, ఆ ఆడపక్షి, ఓ మహిష్య, ఓ రాణులారా, ఎప్పుడైతే ఈ కాల ప్రభా ఆ వల యొక్క తాళ్లతోటి ఆడపక్షి బంధించబడిందో, కులింగస్థాం తథాపన్నాం నిరీక్ష భృష దుఃఖిత. ఈ మగపక్షి కులింగ తాం తథాపన్నాం, ఆ ఆడపక్షికి వచ్చిన ఆపదను నిరీక్షి చూసి, వృష దుఃఖిత, చాలా దుఃఖించబడింది. స్నేహాదకల్ప కృపణ, దీనంగా స్నేహంతో కృపణాం పర్యదేవయత్, విడిపించలేక అనేక విధాలుగా విలపిస్తోంది. ఆ పట్టుకున్న వలలో చిక్కిన ఆడపక్షి కూడా దీనమైనది. కృపణాం, ఈ బయట ఉన్న మగపక్షి కూడా దీనమైనది. కృపణ, స్నేహంతో, అనురాగంతో, ప్రేమతోటి తన భార్యను చూస్తూ ఈ పక్షి, మగపక్షి ఎంతో దుఃఖిస్తున్నాడు. అయ్యో, నా భార్యకి ఇలా అయిపోయింది అని. అహో అకరుణో దేవ స్త్రియా కరుణయా విభు కృపణాం మామనుశోచంత్య దీనయా కిం కరిష్యతి. ఎప్పుడైతే జీవుడికి దుఃఖం కలిగిందో, బాధ కలిగిందో, ఎవరైనా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు వాళ్ళు చనిపోతారు, అప్పుడు ఇలాగే భగవంతుడు నిందిస్తారు. అహో అకరుణో దేవ, దేవుడు ఎంత నిర్దయుడు, దైవం ఎంతటి నిర్దయుడు. దేవర ఈ రీతి మాడబారాదు. ఎవరు నాకు మెసేజ్ పంపించారు, దేవుడు ఈ విధంగా చేయకూడదు. అహో అకరుణో దేవ స్త్రియా కరుణయా విభు. ఎవరి సహాయం పొందజాలక నా భార్య ఈ స్థితిలో చిక్కుకొని విలపిస్తుంది. కృపణాం మామనుశోచంత్య దీనయా కిం కరిష్యత. ఇప్పుడు భగవంతుడు ఏం చేయదలుచుకున్నాడు? భగవంతుడికి కలిగే లాభం ఏమిటి? ఎందుకు భగవంతుడు ఇంత నిర్దయుడిలాగా ప్రవర్తించాడు? ఎందుకు నా భార్య ఇలా బందీ అయింది అని చాలా దుఃఖంతో ఈ మగపక్షి బయట ఏడుస్తున్నాడు. చూడండి, ఇంటి దగ్గర ఇంకా పిల్లలు ఉన్నారు. ఈ భార్య బందీ అయింది. ఇలా తిరుగుతూ, ఈ భార్య కోసం ఆ వల పక్కనే తిరుగుతూ ఏడుస్తూ ఈ మగపక్షి కూడా ఇప్పుడు చచ్చిపోబోతోంది. ఎందుకంటే అక్కడ ఉన్నవాడు బోయేవాడు, హంతకుడు. కాబట్టి కాల ప్రభావంలో మనం వేరే వాళ్ళ కోసం విపరీతంగా ఏడుస్తూ అనేక సంవత్సరాలు ఇలాగే గడుపుతూ ఉంటే మనకు కూడా మరణం వచ్చేస్తుంది. జీవితం అంటే వేరే వాళ్ళు, మన బంధువులు, మన స్నేహితులు, మన సన్నిహితులు వాళ్ళు మరణించినప్పుడు దుఃఖం కలగడం అది సహజం. మనం కొన్ని క్షణాలు, కొన్ని గంటలు, కొన్ని రోజులు ఆ దుఃఖంలో ఉండడం సహజం. అందుకే వైదిక సంస్కృతి ఒక్కొక్క వర్ణం వాళ్ళకు కొన్ని రోజులు కేటాయించారు. ఈ సమయంలో వాళ్ళు దుఃఖంతో ఉంటారు కాబట్టి వాళ్ళకు అప్పుడు మైల అన్నారు. ఈ సమయంలో ఇవి చేయాలి, ఇవి చేయకూడదు అని చెప్పారు. కానీ అది వర్ణాశ్రమంలో అందరికంటే తక్కువైన శూద్రులకు కూడా నెల రోజులే అని చెప్పారు. ఇంకా ఎక్కువగా సంవత్సరాల తరబడి దుఃఖిస్తూ ఉంటే వాళ్ళు వర్ణాశ్రమంలో కూడా లేనట్టే. అలా దుఃఖించుకుంటూ పోతూ ఉంటే మానవ జీవితాన్ని వృధా చేసుకొని వాళ్ళు చివరికి అందరూ చనిపోవాల్సిందే.
కానీ ఏదైతే 84 లక్షల జన్మల తర్వాత కలిగిన ఈ మహత్తరమైన మానవ జన్మను వృధా చేసుకుంటున్నారు. కామం నయతు మాన్ దేవః కిమేర్థానాత్మనో హిమే దీనేన జీవిత దుఃఖం అనేన విధురాయుష. నా అర్ధాంగి, నా అర్ధ దేహమైన నా భార్యని తీసుకుపోతే నన్ను కూడా తీసుకో దేవుడా. కామం నయతు మాం దేవః, దేవుడు నన్ను కూడా తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు? నన్ను కూడా తీసుకెళ్ళాలి. దీనేన జీవిత దుఃఖం అనేన విధురాయుష. భార్యను కోల్పోయి అర్ధదేహంతో జీవించడం ప్రయోజనం ఏమిటి? నేనేం పొందుతాను? నన్ను కూడా తీసుకెళ్లిపోవాలి దేవుడు, నేను బతకను అని ఈ మగపక్షి అనేక రకాలుగా ఏడుస్తూ దుఃఖిస్తోంది. కథం త్వజాత పక్షాంస్థాన్ మాతృహీనాన్ బిభర్మ్యహం మందభాగ్య ప్రతీక్షంతే నీడే మే మాతరం ప్రజా. మాతృహీనాన్, తల్లిని పోగొట్టుకొని, కథం త్వజాత పక్షాంస్థాన్ బిభర్మ్యహం, తల్లిని పోగొట్టుకొని ఇవన్నీ తల్లి కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రతీక్షంతే మందభాగ్య, అభాగ్యులైన ఈ నా పిల్ల పక్షులు, నా పిల్లలు ఎదురు చూస్తున్నాయి. బిభర్మ్యహం, కథం బిభర్మ్యహం, నేను ఎలా వీళ్ళని పోషించగలను? నీడేమే మాతరం ప్రజా, ఇంకా చిన్నవి, ఈ చిన్న చిన్న పిల్లలు, వీళ్ళని ఎలా పోషించాలి, ఎలా రక్షించాలి, తల్లి లేని పిల్లల్ని నేను ఎలా చూడగలను అని అనేక రకాలుగా దుఃఖిస్తూ ఆ మగపక్షి ఏవం కులింగం విలపంతమారాత్ ప్రియా వియోగాతురమశ్రుకంఠం సయేవతం శాకునికః శరేణ వివ్యాధకాల ప్రహితో విలీనః. ఇలా ఏడుస్తూ ఉంటే ఏవం కులింగం విలపంతమారాత్, ఈ విధంగా భార్యను కోల్పోతున్నానని కులింగ పక్షి అనేక విధాలుగా ఏడుస్తోంది. ప్రియా వియోగాతురం అశ్రుకంఠం, అశ్రుకంఠంతో ఎంతో దుఃఖిస్తోంది. సయేవతం శాకునికశ్చరేణ, ఆ శాకునికుడు, ఆ బోయవాడు, ఆ హంతకుడు, కాలప్రహీతో, వాడు కాల ప్రభావంతో విలీన, కనిపించకుండా దూరం నుంచి ఎక్కడో చెట్టు చాటును దాక్కొని, దివ్యాధ శరేణ వివ్యాధ, బాణం విసిరేశాడు. దాంతో ఈ మగపక్షి కూడా చచ్చిపోయింది, ఇలా బాణం గుచ్చుకొని. ఎంతో దుఃఖించి ఆ విధంగా ఈ మగపక్షి కూడా ప్రాణం కోల్పోయింది. చివరికి తన బిడ్డలకు, తన పిల్లలకు తల్లిదండ్రులను లేకుండా చేసుకుంది. ఏవం యూయమ పశ్యంత ఆత్మాపాయమబుద్ధయః నైనం ప్రాప్స్యత శోచంత్యః పతిం వర్షశతైరపి. అమ్మా, యమధర్మరాజు వీళ్ళకి చెప్తున్నాడు, ఈ రాణులకు, వర్షశతైరపి, 100 సంవత్సరాలు మీరు ఈ విధంగా ఏడ్చిన, నైనం ప్రాప్స్యత శోచంత పతిం వర్షశతైరపి, మీరు అతను తిరిగి బ్రతికిరాడు. ఏయం యూయం అపశ్యంత ఆత్మాపాయమబుద్ధయః, మీరు తెలివి తక్కువగా, ఆత్మాపాయం, మీకు రాబోయే ఆపదను, మీకు రాబోయే మృత్యువును, ఆపన్న మృత్యువును మీరు తెలుసుకోకుండా ఈ విధంగా ఏడుస్తున్నారు. మీరు ఎంత ఏడ్చినప్పటికీ, 100 సంవత్సరాలు ఏడ్చినప్పటికీ ఈ మనిషి తిరిగి రాడు అని చెప్తున్నారు. శ్రీ హిరణ్యకశిపువాచ, ఈ విధంగా యమరాజు చెప్పి అక్కడి నుంచి నిష్క్రమించాడు. శ్రీ హిరణ్యకశిపువాచ, బాల ఏవం ప్రవదతి సర్వే విస్మిత చేతసః జ్ఞాతయో మే నిరే సర్వం అనిత్యమయథోత్థితం. అందరూ చిన్నపిల్లవాడిలా చెప్తే చాలా విస్మితంగా చూశారట. ఎవరు ఈ అబ్బాయి? ఇలా చెప్తున్నారు. ఆయన చెప్పిన వచనాలన్నీ వాళ్ళు శ్రద్ధగా విని ఆశ్చర్యపోయారు, అర్థం చేసుకున్నారు. జ్ఞాతయో మే నిరే సర్వం అనిత్యం అయథోత్థితం, ఇదంతా కూడా అనిత్యమైనదే, వాస్తవంలా కనిపిస్తున్నా అంతా అనిత్యమే అని వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు. ఆ రాణులందరూ తెలుసుకొని దహన సంస్కారాలు చేయడానికి అనుమతి ఇచ్చారు. యమయేతదుపాఖ్యాయ తత్రైవ అంతరధీయత యాతయో హిసు యజ్ఞస్య చక్షుర్ యత్ సాంప్రదాయికంగా దహన క్రియలు చేయడానికి వాళ్ళు అనుమతించారు. ఆ తర్వాత అప్పుడు ఆ బాలుడు కూడా అంతర్ధానమయ్యాడు. ఏతదుపాఖ్యాయ, ఇది ఉపదేశించిన తర్వాత తత్రైవ అంతరధీయత,
ఆ యమరాజు నిష్క్రమించాడు, అంతర్ధానం చెందాడు. ఈ రాణులందరూ కూడా, బంధువులు రాణులందరూ కూడా సాంప్రదాయకంగా ఈ దహన క్రియలు నిర్వహించారు. అప్పుడు ఇదంతా చెప్పిన తర్వాత ఆత్మతత్వం హిరణ్యకశిపుడు తన తల్లి అయిన దితికి, సోదరుడి భార్య అయిన వృషాభానువుకు, ఆ 9 మంది పిల్లలకు ఇలా చెప్తున్నాడు. అధశోచితమాయూయం పరం చాత్మానమేవ ఆత్మా పరోవాత్ర స్వీయ పారక్య ఏవ స్వపరాభినివేశేన వినా జ్ఞానేన దేహినా. కనుక దేహం నశించిపోయేది, దానికోసం మీరు ఈ విధంగా దుఃఖించకూడదు. అతశోచితమాయూయం, మీరు ఈ విధంగా దుఃఖించకూడదు. పరం చాత్మానమేవవా, తర్వాత దేహం గురించైనా ఆత్మ గురించైనా దుఃఖించకూడదు. ఆత్మా పరోవాత్ర స్వీయ పారఖ్యవేమ, నేనెవరు, నా వాళ్ళు, పరాయి వాళ్ళు, నా సొమ్ము, ఇతరుల సొమ్ము, ఇదంతా కూడా వినా జ్ఞానేన దేహినాం, అజ్ఞానంతో అజ్ఞానంతో ప్రాణులందరూ కూడా స్వపరాభినివేశేన, ఇటువంటి భేదభావం, స్వపర అనే భేదభావంతో, స్వపర అనే జీవభావంతో, భేదభావంతో జీవులందరూ ఇలా ఇది నా వాళ్ళు, వీడు పరాయి వాళ్ళు, ఇది నా సొత్తు, ఇది పరాయిది అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఇవన్నీ కూడా అనిత్యమైనవే. ఇలా శరీరం కోసం ఇలా ఏడవకూడదు, ఆత్మ కోసం ఏడవలసిన అవసరం లేదు అని వాళ్లకు హితబోధ చేశాడు. శ్రీనారద ఉవాచ ఇది దైత్యపతేర్వాక్యం దితిరాకర్ణ్య సస్నుషా పుత్రశోకం క్షణాత్ త్యక్త్వా తత్వే చిత్తమధారయేత్. ఇక్కడ ఏం చెప్పారంటే, ప్రత్యేకించి సుష్ణుష తన కోడలకు వృషభానువుతో కలిసి ఈ దైత్యపతి అయిన హిరణ్యకశిపుడి యొక్క వాక్యాలను దితి చక్కగా విన్నది. పుత్రశోకం క్షణాత్ త్యక్త్వా తత్వే చిత్తమధారయేత్. ఈవిడ పుత్రశోకం విడిచిపెట్టింది. మరి ఆ భార్య విడిచిపెట్టిందో లేదో తెలియదు, ఆ పిల్లలు విడిచిపెట్టారో తెలియదు ఆ శోకాన్ని. ఈవిడ మాత్రం పుత్రశోకం క్షణాత్ త్యక్త్వా తత్వే చిత్తమధారయేత్. ఈవిడ ఈ తత్వజ్ఞానంతో తన పుత్రశోకాన్ని వెంటనే విడిచిపెట్టి మళ్ళీ మనస్సును తత్వావగాహనలో నిలిపింది, అంటే భగవంతుడి మీద నిలిపింది అని దితి కశ్యపుడి భార్య. కశ్యపుడి ద్వారా అనేక సార్లు భగవతత్వం విన్నది, ఆత్మతత్వం తెలుసుకుంది. అయినప్పటికీ కూడా ఎంతో దుఃఖంలో ఈ విధంగా తన పిల్లవాడు పోయాడని అనేక విధాలుగా ఏడుస్తూ ఉంటే హిరణ్యకశిపుడు చేసిన ఈ ఆత్మబోధ వల్ల ఆవిడికి స్వాంతన చేకూరింది. మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీశాయ మంగళం. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతిః శాంతిః శాంతిః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama